ఏంటి? చదువుకోవాలి. జగన్ ఏమో చదువుకోవాలంటే వీళ్ళు చదువుకోవాలని కావాలి. అందుకు ఉదాహరణ ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలు, 1 కాదు 2 కాదు 3 కాదు 17 మెడికల్ కాలేజీలు. ఒక డాక్టర్ కావాలంటేనే ఎంతో కష్టం. ఈ ఉన్నత విద్య ఎవరికి కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల వారు, పేద అగ్రవర్ణాలు వాళ్ళకు కూడా ఎవరికి కూడా కొంతకాలం క్రితం వరకు అందుబాటులో రాలేదు. ఎందుకంటే పిల్లల్ని పరిచయం చదివించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. నాణ్యమైన విద్య, వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2019 అధికారంలో చేపట్టి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 29 మెడికల్ కాలేజీలు చేయడం జరిగింది. 12 ఎక్కడ, 29 ఎక్కడ. అంటే 17 మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి ఈరోజు మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు. ఈ 17 మెడికల్ కాలేజీలు అధికారంలో ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు మనం ఓపెన్ చేయడం జరిగింది. విజయనగరం ఒకటి, విశాఖపట్నం ఒకటి, రాజమండ్రి ఒకటి, మచిలీపట్నం ఒకటి, ఏలూరు ఒకటి, 5 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం. మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానితో అనుబంధంగా